వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని కాకతీయ విజయనగర సామ్రాజ్యాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా చాలా వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో మీకు అందించడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. మీకు ఏమైనా టాపిక్ వైజ్గా వీడియోస్ కావాలని మీరు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా మీకు త్వరలో అందించడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసిన లైక్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ సి వినుకొండ వల్లభరాయుడు. సెకండ్ క్వశ్చన్, ఆంధ్ర రాజులు అని ఎవరిని పిలిచారు? ఆన్సర్ బి కాకతీయులు. తెలుగువారిని ఏకం చేసే ఎవరంటే కాకతీయులు. తెలుగువారిని ఏకం చేసేది కాకతీయులు. అందుకని వీళ్ళని ఆంధ్ర రాజులని పిలుస్తారు. థర్డ్ క్వశ్చన్, కాకతీయుల చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ డి రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయుల చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించారు. క్వశ్చన్ నెంబర్ 4, ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఇస్ బి ఓరుగల్లు. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది ఓరుగల్లు నగరం. క్వశ్చన్ నెంబర్ 5, రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు? ఆన్సర్ ఇస్ ఏ మార్కోపోలో. క్వశ్చన్ నెంబర్ 6, రాణి రుద్రమదేవి ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించింది? ఆన్సర్ డి కాయస్థ అంబదేవుడు. కాయస్థ రాజైన అంబదేవుని యొక్క చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవుని హత్య చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 7, చందుపట్ల అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఇస్ ఏ నల్గొండ జిల్లాలో కలదు. క్వశ్చన్ నెంబర్ 8, న్యాయాంకర విధానం ఎవరి కాలానికి చెందింది? ఆన్సర్ ఏ కాకతీయుల కాలానికి చెందింది. రుద్రమదేవి న్యాయాంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. రాణి రుద్రమదేవి న్యాయాంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. క్వశ్చన్ నెంబర్ 9, బొల్లి నాయకుడు క్రీస్తు శకం 1270లో జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ సి రుద్రదేవ మహారాజుగా పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 10, మోటిపల్లి అభయ శాసనం జారీ చేసిన రాజు ఎవరు? ఆన్సర్ ఏ గణపతి దేవుడు. సో ఇతను కాకతీయులలో గొప్పవాడు, ఎక్కువ కాలం పరిపాలన చేసినవాడు.
గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవును అభివృద్ధి పరిచి విదేశీ వర్తకుల రక్షణ కొరకు కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించాడు. దీనినే అభయ శాసనం అంటారు. గణపతి దేవుని ప్రధాన సేనాని రాచర్ల రుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 11, కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ డి, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 12, పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు? ఆన్సర్ సి, శ్రీనాథుడు. క్వశ్చన్ నెంబర్ 13, కాకతీయుల కాలంలో అహిత గజకేసరి అనేది ఏమిటి? ఆన్సర్ ఏ, బంగారు నాణం. అహిత గజకేసరి బంగారు నాణం. క్వశ్చన్ నెంబర్ 14, కాకతీయ రాజులలో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరు? ఆన్సర్ సి, గణపతి దేవుడు. క్వశ్చన్ నెంబర్ 15, ఏ శాసనం విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది? ఆన్సర్ సి, మోటుపల్లి శాసనం. క్వశ్చన్ నెంబర్ 16, కాకతీయుల మొదటి రాజధాని? ఆన్సర్ ఏ, హనుమకొండ. క్వశ్చన్ నెంబర్ 17, రుద్రమదేవిని ఏ ఢిల్లీ సుల్తాన్తో పోలుస్తారు? ఆన్సర్ ఏ, రజియా సుల్తానా. క్వశ్చన్ నెంబర్ 18, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించిన వారు? ఆన్సర్ డి, విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించారు. క్వశ్చన్ నెంబర్ 19, 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు? రుద్రదేవుడు. ఆన్సర్ ఏ, రుద్రదేవుడు. క్వశ్చన్ నెంబర్ 20, నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ బి, జయప సేనాని. క్వశ్చన్ నెంబర్ 21, విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించిన రాజ్యం? ఆన్సర్ ఏ, విజయనగర సామ్రాజ్యం. క్వశ్చన్ నెంబర్ 22, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం? ఆన్సర్ బి, సంగమ వంశం. సో విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. సంగమ వంశం మొదటిది, తర్వాత సాళువ, తులువ, అరవీటి వంశం. క్వశ్చన్ నెంబర్ 23, అమర నాయంకర విధానం ఎవరి కాలానిది? ఆన్సర్ బి, విజయనగర సామ్రాజ్యం. క్వశ్చన్ నెంబర్ 24, శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ సి, తులువ వంశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 25, తల్లికోట యుద్ధం, రక్కసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం? ఆన్సర్ బి, 1565. 1565.
క్వశ్చన్ నెంబర్ 26. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు అతని భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయారయ్యాయి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు అతని భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయారయ్యాయి? ఆన్సర్ బి కాంస్య లోహం. క్వశ్చన్ నెంబర్ 27. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు? ఆన్సర్ బి తుంగభద్ర నది ఒడ్డున. క్వశ్చన్ నెంబర్ 28. శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ప్రసిద్ధ గ్రంథం ఏది? ఆన్సర్ డి పైవన్నీ. అముక్త మాల్యద, ఉషా పరిణయం, జాంబవతి కళ్యాణం, ఈ మూడింటిని కూడా శ్రీకృష్ణదేవరాయలు రాశారు. శ్రీకృష్ణదేవరాయలు రాజే కాకుండా ప్రముఖ కవి కూడా, ప్రసిద్ధ కవి. 29th క్వశ్చన్. అష్టదిగ్గజాలులో లేని వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి మల్లికార్జున పండితుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అంటే అష్టదిగ్గజాలు అంటే 8 మంది కవులు ఉండేవారు. వాళ్ళలో మొదటి వారు ఎవరంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దోజటి, తెనాలి రామకృష్ణ, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరణ, రామరాజ భూషణుడు, మాదయ్య గారి మల్లన, వీళ్ళు 8 మంది. సో వీళ్ళని అష్టదిగ్గజాలు అనేవారు, కవులు వీళ్ళందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 30. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన 2వ వంశం? ఆన్సర్ బి సాళువ వంశం. క్వశ్చన్ నెంబర్ 31. కందుకూరు రుద్రకవి ఎవరి ఆస్థానానికి చెందినవారు? ఆన్సర్ సి ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 32. పేరిణి అనే నాట్యం ఎవరి కాలంలో ప్రముఖ నాట్యంగా పేరుగాంచింది? ఆన్సర్ ఏ కాకతీయ రాజులు. క్వశ్చన్ నెంబర్ 33. దరిశనం, అప్పనం అనేవి? ఆన్సర్ ఏ పన్నులు. క్వశ్చన్ నెంబర్ 34. ఓరుగల్లు కోట నగరాన్ని ప్రారంభించిన కాకతీయ పాలకుడు ఎవరు? ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని ప్రారంభించిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఏ రుద్రదేవుడు. క్వశ్చన్ నెంబర్ 35. కాకతీయ కళాతోరణం మీద కనిపించే పక్షి ఏమిటి? ఆన్సర్ సి హంస. కాకతీయ కళాతోరణం మీద కనిపించే పక్షి హంస. క్వశ్చన్ నెంబర్ 36. కాకతీయ వంశ పాలన ముగిసిన సంవత్సరం? ఆన్సర్ సి 1323. 1323 సంవత్సరంలో ముగిసింది. చివరి రాజు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 37. కాకతీయులు ఆరాధించిన కాకతి ఎవరికి మరొక రూపం? ఆన్సర్ సి దుర్గాదేవి. క్వశ్చన్ నెంబర్ 38. రచనలలో తప్పుగా ఉన్న జత ఏది? ఆన్సర్ సి వల్లభరాయుడు ప్రతాపరుద్రీయం, ఇది కరెక్ట్ కాదు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణాన్ని రచించారు. నన్నయ్య చోటుడు కుమార సంభవాన్ని రచించాడు. జయపసేనాని నృత్యరత్నావళి అనే గ్రంథాలను రచించారు. సో ప్రతాపరుద్రీయ యశోభూషణం అనేది ఎవరు రచించారంటే విద్యానాథుడు రచించారు. వల్లభరాముడు ఎవరు వీటిని రచించాడు? క్రీడాభిరామాన్ని రచించాడు. వల్లభరాముడు క్రీడాభిరామాన్ని రచించాడు. క్రీడాభిరామం.
ఇది దీని యొక్క డీటెయిల్స్. క్వశ్చన్ నెంబర్ 39. 1000 స్తంభాల ఆలయంలోని నంది విగ్రహాన్ని ఏ శిలతో నిర్మించారు? ఆన్సర్ ఏ డోలరైట్ శిల. క్వశ్చన్ నెంబర్ 40. రామప్ప దేవాలయం నిర్మించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి రేచర్ల రుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 41. అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ బి అల్లసాని పెద్దన. క్వశ్చన్ నెంబర్ 42. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు ఏ రాజుకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు? ఆన్సర్ డి రెండవ దేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 43. విజయనగర రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? ఆన్సర్ ఇస్ బి శ్రీకృష్ణదేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 44. విజయనగర రాజుల కాలంలోని అమర విధానానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ ఇస్ సి అమర నాయకులను తరచుగా బదిలీలు చేస్తూ ఉంటారు. విజయనగర రాజుల కాలంలోని అమర నాయంకర విధానానికి సంబంధించి సరికానిది ఏంటంటే ఆన్సర్ ఇస్ సి అమర నాయకులను తరచుగా బదిలీలు చేస్తుంటారు. కరెక్ట్ అయిన ఏంటంటే వీరు కోటలను సాయుధ దళాలను నియంత్రిస్తారు. అంటే ఇక్కడ తప్పు పడింది కోటలు, పోర్ట్స్ అన్నమాట. వీరు కోటలను సాయుధ దళాలను నియంత్రిస్తారు. అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. సో ఈ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్లు. క్వశ్చన్ నెంబర్ 45. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? ఆన్సర్ ఇస్ డి ఏ అండ్ బి హరిహర రాయలు, బుక్కరాయలు. వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎవరిని ఆంధ్ర కవితా పితామహుడు అంటారు? ఆన్సర్ ఏ అల్లసాని పెద్దన. క్వశ్చన్ నెంబర్ 47. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి శ్రీకృష్ణదేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 48. ఏ రాజ్యం ఫిరంగి దళాన్ని తమ సైన్యంలో కలిగి ఉంది? ఆన్సర్ ఏ విజయనగర సామ్రాజ్యం. క్వశ్చన్ నెంబర్ 49. తమిళ కవయిత్రి ఆండాళ్ గురించి తెలియజేసే రచన ఏది? ఆన్సర్ సి అముక్త మాల్యద. చివరిగా 50th క్వశ్చన్. కోహినూర్ వజ్రాన్ని దేవాలయంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజవంశం ఏది? ఆన్సర్ డి కాకతీయులు, తర్వాత ఢిల్లీ సుల్తానులు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని, చాలా ఇంపార్టెంట్. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ పీడిఎఫ్ లింక్ ఆన్సర్స్తో పాటు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.